సో హలో ఫ్రెండ్స్, 2023 అయితే వచ్చింది. సో ఒకవేళ ఈ టైంలో మీరు మీ పీసీని అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటే మాత్రం దీంట్లోన ఎస్ఎస్డీస్ అనేవి కీ రోల్ని అయితే ప్లే చేస్తున్నాయి. ఒకవేళ మీరు కూడా మీ ఎస్ఎస్డీని అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నా, లేదంటే కొత్త ఎస్ఎస్డీ కోసం చూస్తున్నా, మార్కెట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో అయితే నేను మీకు ఈ వీడియోలోని ఒక 5 ఎస్ఎస్డీ గురించి అయితే చెప్పబోతాను. ఒకవేళ మీరు ఈ 5 దేన్నైనా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీకు మంచి పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే, ఎందుకంటే ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ వైజ్ గా చాలా అంటే చాలా బీస్ట్ అయితే ఉన్నాయి. కాకపోతే ప్రైస్ వైజ్ గా చూస్తుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నట్టు అయితే ఉంటాయి. ఒకవేళ మీరు దాన్ని అఫోర్డ్ చేయగలను అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా దాని వైపు అయితే ఒక కన్నేయండి, లేదనుకుంటే మాత్రం స్కిప్ అయితే చేయండి. సో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే జంప్ అవుదాం. దాంట్లో మనం మొదటి ఎస్ఎస్డీ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ 990 Pro. సో దీని యొక్క డీటెయిల్స్ గురించి తెలుసుకుంటే, దీంట్లో మనకి ట్రాన్స్ఫర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే మనకి PCIe 4.0 అయితే మనకి ఇదైతే వస్తుంది అనమాట. దీని ప్రోటోకాల్ చూసుకుంటే NVMe ప్రోటోకాల్ అయితే ఈ ఎస్ఎస్డీ అయితే మనకు ఉంటుంది. దీని యొక్క ఫామ్ ఫ్యాక్టర్ చూసుకుంటే M.2 ఫామ్ ఫ్యాక్టర్ అయితే మనకి ఎస్ఎస్డీ అయితే లభిస్తుంది. అండ్ దీని యొక్క స్టోరేజ్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో మనకి 1TB 2TB 4TB ఇలా 3 డిఫరెంట్ వేరియంట్స్ అయితే మనకి లభిస్తున్నాయి. అండ్ దీని యొక్క రీడ్ అండ్ రైట్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే 7450 Mbps రీడ్ అండ్ 6900 Mbps రైట్ అయితే మనకి ఇది లభిస్తుంది. దీని వారంటీ చూసుకుంటే కంపెనీ అయితే 5 years వారంటీ అయితే ఇస్తుంది. ఒకవేళ మీరు దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీకు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి. అండ్ దీంట్లో మనం అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో మనకి సామ్సంగ్ సాఫ్ట్వేర్ అండ్ సపోర్ట్ అయితే వస్తున్నాయి. సో దీని ద్వారా మనకి ఏంటంటే, దీంట్లో మనకి ఏవైతే RGBs ఉంటాయి కదా, సో వాటిని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ అయితే యూజ్ అవుతుంది. సో దీని యొక్క మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, నేను ముందుగా చెప్పినట్టు ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి దీని ప్రైస్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ గానే ఉంటుంది. ఒకవేళ మీరు ప్రైస్ చెక్ చేయాలంటే డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో మన నెక్స్ట్ ఎస్ఎస్డీ గురించి మాట్లాడుకుంటే కింగ్స్టాన్ KC300. సో ఈ యొక్క ఏదైతే ఎస్ఎస్డీ ఉందో, సో దీని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే, దీని యొక్క ట్రాన్స్ఫర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే మనకి PCIe 4.0 అయితే మనకి ఇది వస్తుంది అనమాట. దీని ప్రోటోకాల్ చూసుకుంటే ఇది సేమ్ NVMe 1.4 ప్రోటోకాల్ అయితే వస్తుంది. దీని యొక్క ఫామ్ ఫ్యాక్టర్ చూసుకుంటే M.2 2280 డబల్ సైడెడ్ ఫామ్ ఫ్యాక్టర్ అయితే మనకి ఇదైతే వస్తుంది అనమాట. అండ్ దీని యొక్క స్టోరేజ్ వేరియంట్స్ చూసుకుంటే స్టార్టింగ్ మనకి ఇది 512GB స్టార్ట్ అవుతుంది. అండ్ 1TB 2TB 4TB వరకు అయితే మనకి దీంట్లో స్టోరేజ్ కెపాసిటీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీని యొక్క రీడ్ అండ్ రైట్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే 7000 Mbps రీడ్ అండ్ 7000 Mbps రైట్ స్పీడ్ అయితే మనకి ఇవి లభిస్తున్నాయి. అండ్ దీని యొక్క వారంటీ కూడా సేమ్ 5 years వరకు అయితే మనకి ఇది ఉంది. అండ్ దీని యొక్క ప్లస్ అండ్ మైనస్ గురించి మాట్లాడుకుంటే, ఇది అట్రాక్టివ్ డిజైన్ అయితే వస్తుంది అనమాట. సో చూడడానికి చాలా మంచి అట్రాక్టివ్ లుక్స్ అయితే ఇవ్వడానికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క మైనస్ గురించి మాట్లాడుకుంటే, ఇది కాస్ట్లీ అండ్ హై పవర్ యూజ్, అంటే ఎక్కువ పవర్ని అయితే ఇది కన్జ్యూమ్ అయితే చేస్తుంది. సో అవి మీకు ప్రాబ్లం కాదనుకుంటే మాత్రం మీరు దీని వైపు అయితే ఒక లుక్ అయితే వేయచ్చు. సో మనం నెక్స్ట్ ఎస్ఎస్డీ గురించి మాట్లాడుకుంటే WD బ్లాక్ SN850X అనే ఎస్ఎస్డీ అయితే ఒకటైతే మార్కెట్లో అయితే లభిస్తుంది. సో దీని యొక్క మనం ట్రాన్స్ఫర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే, ఇది కూడా మనకి PCIe 4.0 అయితే వస్తుంది అనమాట. దీని ప్రోటోకాల్ కూడా NVMe ప్రోటోకాల్ అయితే వస్తుంది. ఫామ్ ఫ్యాక్టర్ చూసుకుంటే M.2 2280 ఫామ్ ఫ్యాక్టర్ అయితే మనకి ఇది లభిస్తుంది. దీని యొక్క స్టోరేజ్ వేరియంట్స్కి వస్తే 1TB 2TB 4TB 3 వేరియంట్స్ అయితే మనకి లభిస్తుంది. రీడ్ అండ్ రైట్ స్పీడ్ అని వస్తే మాత్రం మనకి 7300 MB/s రీడ్ అండ్ 6600 MB/s రైట్ స్పీడ్ అయితే మనకి లభిస్తున్నాయి. దీని యొక్క వారంటీ కూడా మనకి 5 years వరకు అయితే ఉంది. సో దీంట్లో మనకి ప్లస్ అండ్ మైనస్ గురించి మాట్లాడుకుంటే, ప్లస్ చూసుకుంటే మనకి టాప్ టైర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట. సో ఓవరాల్ గా దీని పర్ఫార్మెన్స్ లెవెల్ అనేది చాలా బూస్ట్ అయితే అవుతుంది మీ యొక్క ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ కి. అండ్ దీంట్లో మనకి స్టోరేజ్ అండ్ సాఫ్ట్వేర్ టూల్ బాక్స్ ఏదైతే ఉంటుంది కదా, సో దీంట్లో మనకి లభిస్తుంది. అంటే మనం దీంట్లో ఏవైతే RGBs ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ చేసుకోవడానికి వీళ్ళ యొక్క టూల్ బాక్స్ అనేది అయితే మనకి దీంట్లో లభిస్తుంది. అండ్ అగైన్ దీంట్లో కూడా మైనస్ పాయింట్ మనం చూసుకుంటే ప్రైస్ విషయమే. సో దీన్ని మనం ఇగ్నోర్ చేస్తే నెక్స్ట్ ఎస్ఎస్డీ గురించి మాట్లాడుకుంటే క్రూషియల్ P3. సో క్రూషియల్ P3లో మనకి డీటెయిల్స్ గురించి తెలుసుకుంటే మాత్రం, దీని యొక్క ట్రాన్స్ఫర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే PCIe 4.0 అయితే వస్తుంది. ప్రోటోకాల్ చూసుకుంటే NVMe ప్రోటోకాల్ అయితే ఇది వస్తుంది. ఫామ్ ఫ్యాక్టర్ చూసుకుంటే M.2 2280 ఫామ్ ఫ్యాక్టర్ అయితే వస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే 500GB 1TB 2TB అండ్ 4TB 4 వేరియంట్స్ అయితే ఇది మీకు లభిస్తుంది. రీడ్ అండ్ రైట్ స్పీడ్ విషయానికి వస్తే, ఇది మిగతా వాటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ MBPS అయితే ఉంది. లైక్
3500 ఎంబీబీఎస్ రీడ్ అండ్ 3000 ఎంబీబీఎస్ పర్ సెకండ్ రైట్ అయితే ఇది ఉంది. సో అందరికన్నా లీస్ట్లో అయితే ఇదే ఉంది. ఒకవేళ మీకు స్పీడ్ ఎక్కువ కావాలంటే వేరే ఆప్షన్లు ఎంచుకోండి, తక్కువలో ఉన్నా పర్లేదు అనుకుంటే మాత్రం దీన్ని తీసుకోండి. అండ్ వారంటీ విషయానికి వస్తే ఇది మనకి 5 years వరకు అయితే వారంటీ అయితే ఉంది. ఒకవేళ మీరు దీని గురించి చెక్ చేయాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ అయితే చేయొచ్చు. అండ్ లాస్ట్ నాట్ బట్ లీస్ట్ మనం చూసుకుంటే సిలికాన్ పవర్ XPOWER XS70 అనే SSD అయితే ఉంది. సో దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయొచ్చు. దీని డీటెయిల్స్లోకి వెళ్తే ట్రాన్స్ఫర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే PCIe 4.0 అయితే వస్తుంది. ప్రోటోకాల్ NVMe ప్రోటోకాల్, ఫామ్ ఫ్యాక్టర్ M.2280 ప్రోటోకాల్. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 1TB 2TB అండ్ 4TB. స్పీడ్ విషయానికి వస్తే 7300 MB/s రీడ్ అండ్ 6800 MB/s రైట్ స్పీడ్ అయితే వస్తున్నాయి. ఇది కూడా మనకి 5 years వరకు అయితే వారంటీ అయితే ఉంది. సో మేక్ షూర్ ఇవన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, చాలా ఉన్నాయి అనుకుంటే ఈ 5 మీరు ఏదైనా మీరు కన్సిడర్ చేయొచ్చు. నేను లైక్ మీకు డీటెయిల్గా అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు స్పీడ్ మ్యాటర్ అనుకుంటే మాత్రం మీరు స్పీడ్ వైపు వెళ్ళండి, లేదు స్టోరేజ్ మ్యాటర్ అనుకుంటే దీంట్లో మనకి స్టోరేజ్లో అన్నీ కూడా 4TB వరకు అయితే మీకు స్టోరేజ్లు అయితే ఉన్నాయి కాబట్టి మీరు దీంట్లో ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. సో ఓవరాల్గా మీరు దీంట్లో ఏది చూస్ చేసుకోవాలనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరో వీడియోతో మేము ముందుంటా. అంతవరకు సీ యూ.